కొత్తొక వింత పాతొక రోత అనే సామెత మీరు విన్నారు కదా. చాలా విషయాల్లో అయితే కొత్తలో చాలా మంచిగా అనిపిస్తుంటుంది, అదే పాతగవుతూ ఉంటే మాత్రం అదొక టార్చర్ లాగా అయిపోతుంటుంది. ఈ రెసిపీ దగ్గర కూడా నాకు అదే సామెత వర్తించిందండి. ఫస్ట్లో చేసేటప్పుడు అయితే మాత్రం మంచి ఎక్సైట్మెంట్ మీద మంచిగా అనిపించేది. అదే ఒకవేళ నాకు అలా అలా చేస్తూ ఉంటే ఏంటంటే చిరాకు వచ్చేసిందనమాట. ఇంత చెయ్యాలా అన్నట్టు అయితే అనిపించింది. అయితే ఎప్పుడు నేను గోధుమ పిండిని చిప్స్ లాగా అయితే చేస్తానన్నమాట. అలా కాకుండా ఇలా అయితే చేశానన్నమాట, ఇలా రోల్స్ లాగా. అయితే మా పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చింది. లోపల కూడా కొద్దిగా అంటే చపాతీ చేసేసి దాంట్లో కొద్దిగా చాట్ మసాలా, అలానే కొద్దిగా కారం, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకున్నాను కదా. అందుకనే లోపల మంచిగా మసాలా ఫ్లేవర్ అంతా కూడా మంచిగా ఉంది. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా పెరి మసాలా కూడా వేశాను. మీకు ఎలా అనిపించింది రెసిపీ అన్నది కామెంట్ చేయండి. అలానే నచ్చితే లైక్